హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అరుణాచలంలో తక్కువ బడ్జెట్కి మంచి స్టే ఎక్కడ అని చాలామంది మెసేజ్ చేశారు. అదేంటో వివరంగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి మన వీడియో. మేము రీసెంట్గా అరుణాచలం విజిట్ చేసినప్పుడు ఇక్కడే ఉన్నాం. దీని పేరు వచ్చేసి యాత్రి నివాస్. ఇది వచ్చేసి మనకి ఈశాన్యలింగానికి పక్కనే లొకేట్ అయ్యింది. మనం యాత్రి నివాస్ నుంచి మెయిన్ టెంపుల్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అలానే రైల్వే స్టేషన్ నుంచి యాత్రి నివాస్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మనం మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ సెక్యూర్గా అండ్ సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే స్టే గురించి చూస్తాం కాబట్టి మేము కూడా అలాగే ఫైండ్ చేసుకున్నాం దీన్ని. ఈ ప్లేస్కి ఫ్యామిలీస్తో వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలానే చిన్నపిల్లలు వచ్చినా కానీ వాళ్ళు పక్కనే ఆడుకోవడానికి పెద్ద స్పేషియస్గా గ్రౌండ్లా ఉంది. అలానే మనం ఓన్ వెహికల్ వేసుకొచ్చినా కానీ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. లోపలే మనకి పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. దీన్ని మనం బుక్ చేసుకోవడానికి వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింకు చూసుకోండి. లేదు అక్కడికి వెళ్ళాక తీసుకోవచ్చు అంటే అవైలబుల్గా ఉంటే మనకు వెంటనే ఇచ్చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. మేము ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నప్పుడైతే పర్ డేకి వచ్చేసి 1200 రూపీస్ పడింది. అండ్ మనం వెళ్ళినప్పుడు మన అడ్రస్ ప్రూఫ్తో అయితే పక్కా వెళ్ళాలి, అది అక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఈ కాస్ట్లోనే మనకి వీళ్ళు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. ఇదైతే నాకు టోటల్లీ వర్త్ అనిపించింది బాగా. ఇక్కడ మనకి సి బ్లాక్, డి బ్లాక్, హెచ్ బ్లాక్ అలా వేరే వేరే బ్లాక్స్ ఉన్నాయి. మాకైతే హెచ్ బ్లాక్లో రూమ్ వచ్చింది. బ్లాక్ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది, లోపల వాష్రూమ్ అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తా పదండి. ప్రతి బ్లాక్లో వీళ్ళకి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది. కొంచెం పెద్దవారు వచ్చినా కానీ ఏ ఇబ్బంది లేకుండా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే. వీళ్ళు మనకి రూమ్లో ఫ్యాన్, టీవీ, అలానే పెద్ద బెడ్డు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి, చాలా పెద్దగా ఉంది. ఫ్రీగా బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. రూమ్కి కూడా మంచి వెంటిలేషన్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే చాలా హైజీనిక్గా ఉంది, చాలా నీట్గా ఉంచారు, అది బాగా నచ్చింది నాకు. అలానే వీళ్ళ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. విత్ గ్రీజర్ ఉందన్నమాట, మనకి ప్రాబ్లం ఏం లేదు హాట్ వాటర్ కావాలంటే. స్టే అయితే బాగుంది, ఓకే. మరి ఫుడ్ పరిస్థితి ఏందంటారా? వీళ్ళకి ఓన్గా రెస్టారెంట్ కూడా ఉంది, అది కూడా వితిన్ వాళ్ళ సరౌండింగ్లోనే ఉంది పక్కనే. కాబట్టి మీరు ఏ బ్లాక్లో ఉన్నా ఈజీగా 2-3 స్టెప్స్లో అక్కడికి వచ్చేయచ్చు. వీళ్ళ రెస్టారెంట్లో మనకి కంప్లీట్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. అలానే అన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ అలాంటివన్నీ దొరుకుతాయి. మేమైతే ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి అది ట్రై చేసాం, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అలానే మేము లంచ్ కూడా ఇక్కడే తినేసాం. 130 రూపీస్ పెట్టి వెజ్ మీల్స్ తీసుకున్నాం. అదైతే టోటలీ వర్త్ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. మనం ఇందులో స్టే బుక్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ముందైతే బుక్ చేసుకోండి. ఒకవేళ వీకెండ్స్లో ప్లాన్ చేసే వాళ్ళైతే బుక్ చేసుకోండి. నార్మల్ డేస్లో మేబీ అవైలబుల్ ఉండొచ్చు. ఒకే దగ్గర మంచి స్టే, సెక్యూరిటీ అండ్ అలానే రెస్టారెంట్ కూడా ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైస్లోనే ఇది చాలా బెటర్ అనిపించింది. లిమిటెడ్ బడ్జెట్లో ఫ్యామిలీతో మంచిగా ఉండొచ్చు. త్వరలో ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేస్తే వాళ్ళందరికీ హ్యాపీ జర్నీ. బాయ్. థ్యాంక్